నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైనాట్ 175 లక్ష్యంగా కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచేందుకు కృషి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్. పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా పంచాయతీ అధికారిని కలిసి ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ బల్లా రజనీవాణి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల విరాళంతో కాకినాడ సాంబమూర్తి నగర్లో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం అత్యంత కన్నుల పండుగగా జరిగిన ప్రతిష్టా కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 లక్ష్యంగా కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించేందుకు కృషి చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ అన్నారు. ఇన్ఛార్జిగా నియమితులైన మధురపూడి విమానాశ్రయం నుండి 16వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా జగ్గంపేట నియోజకవర్గానికి చేరుకున్నారు. జగ్గంపేట శ్రీ చైతన్య స్కూల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వొమ్మి రఘురాం, అత్తులూరు సాయిబాబా తదితర నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు ఆయనకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, కాకినాడ పార్లమెంటుకు గతంలో తాను పోటీ చేసి ఓడిపోయిన సీఎం జగన్ తనను పిలిచి పోటీ చేయమని చెప్పడం జరిగిందన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానమే తనను మరోసారి పోటీ చేయిస్తుందన్నారు. సీఎం జగన్ వైనాట్ 175 లక్ష్యంగా పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీలను గెలుచుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత నవమి మంచి రోజని క్యాంపెయిన్ మొదలెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టడం, ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున వారు పలికిన ఘనస్వాగతం అయితే కానీ మా అందరి ముందు కూడా ముఖ్యమైన లక్ష్యం ఉంది. రేపు ఏప్రిల్ 2024లో జరగబోయే ఈ రాష్ట్ర ఎన్నికలకు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు కూడా 7 అసెంబ్లీ కోఆర్డినేటర్స్తో, ముఖ్యంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అయితే కానీ, కొత్తగా ఇన్ఛార్జీలుగా వచ్చిన కాబోయే పోటీ చేయబోయే ఎమ్మెల్యే సభ్యులు అయితే కానీ అందరినీ కూడా కలుపుకొని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యుయెన్సీలు, 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించే దిశగా ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా పాత తరం వారు అయితే కానీ, కొత్త తరం వారు అయితే కానీ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి నినాదం ప్రకారం వైనాట్ 175 దాంట్లో భాగంగా ఈ 7 నియోజకవర్గాలను కూడా భారీ మెజార్టీతో గెలుపు సాధించే విధంగా కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఒకసారి 2 సార్లు మామూలుగానే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కడం అంటేనే చాలా కష్టమైన పని. అలాగే ఒకసారి ఓడిపోయిన వాడిని రెండోసారి ఓడిపోయిన పట్టించుకునే దాఖలాలే ఉండవు రాజకీయాల్లో. కానీ ఈ రోజున ముఖ్యంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ ఓటర్లే కానీ, కార్యకర్తలే కానీ, ప్రజలే కానీ వాళ్ళు చూపించే ఆదర అభిమానమే ఈ రోజు నన్ను మళ్ళీ 4వసారి కూడా పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఈ రోజున ఈ గౌరవం అంటే ఇది పెద్ద బాధ్యతగా తీసుకోవాలి, నీలాంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉండాలి, ఈ పార్లమెంట్లో ఉండాలని చెప్పి కూడా ఆయన నన్ను పిలిచి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. రేపు పొద్దున్న ఈ కార్యకర్తలు అండదండలతో ఇక్కడ ఉన్న పాతతరం నాయకులు, కొత్తతరం నాయకులు అందరినీ కూడా కలుపుకునే వాళ్ళ ఆశీస్సులతో రేపు పొద్దున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీలని కూడా కైవసం చేసుకుని భారీ మెజార్టీతో గెలిచి కాకినాడ పార్లమెంట్లో కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున పార్లమెంట్లో కూడా అడుగు పెట్టాలని కూడా మేమందరం ఆశిస్తూ, తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి దీవెనలతోనూ రేపు రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన క్యాంపెయిన్ చేసుకుని అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్పి కూడా మీ అందరూ. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి, చిన్నారులు వినూత్నంగా ఆలోచించడానికి ఇన్స్పైర్ మనకు దోహదపడుతుందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు అన్నారు.
కాకినాడ పైంట సత్యరాజు మున్సిపల్ బాలికోన్నత పాఠశాల నందు కాకినాడ జిల్లా ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శన బుధవారం నాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యురాలు కరి పద్మశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత నైపుణ్యం వెలికి తీయడానికి, విభిన్నంగా ఆలోచించడానికి ఇన్స్పైర్ సహకరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారని, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందిస్తున్నామని అన్నారు. అనంతరం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జె వెంకట్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ తదితరులు మాట్లాడుతూ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భావి శాస్త్రవేత్తలు వెలుగులోకి వస్తారని, విద్యార్థులకు ప్రయోగాలపై ఆసక్తి పెరిగేలా నూతన ఆవిష్కరణలు రూపొందించాలని తెలిపారు. దీనికి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచే విధంగా బోధన ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినిల్, ఇన్నోవేషన్ ఫౌండేషన్ పరిశీలకులు బెనర్జీ, ఉప విద్యాశాఖ అధికారి జె డానియల్ రాసు, మండల విద్యాశాఖ అధికారులు విపిజి వాణికుమారి, సిహెచ్ రవి, ఎల్ గణేష్ బాబు, డిసిఐబి కార్యదర్శి వెంకట్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని జె సుబ్బలక్ష్మి, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, కౌశల్ జిల్లా సమన్వయకర్త ఎస్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. Mainly innovation in science pursuit for inspired research, Inspire scheme. This is one of the flagship programs of Department of Science and Technology, DST, Government of India. సో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తాను, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సైన్స్తో పాటు మనం ఎదుగుతామని అంటారు, సైన్స్ వల్ల మనం ఎదుగుతామని చెప్తారు, కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి. మనమే సైన్స్ని డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే మనం కంప్యూటర్స్ రన్ అయ్యేది హ్యూమన్ బ్రెయిన్స్తో, అంటే కంప్యూటర్తో. మన హ్యూమన్ బ్రెయిన్ కంప్యూటర్లా పనిచేస్తుంది అంటారు, అది కూడా తప్పు. కంప్యూటరే హ్యూమన్ బ్రెయిన్ నుంచి తయారు చేయబడింది. అంటే అందరి మైండ్లో కూడా ఒక కంప్యూటర్ ఆల్రెడీ ఇన్బిల్ట్ కంప్యూటర్ అనేది ఉంటుంది, కానీ మనం ఏంటంటే దాన్ని ప్రాపర్ ఛానల్లో దాన్ని యూజ్ చేయకపోవడం కారణంగా మనకి ఇన్నోవేషన్స్ అన్నవి కొంచెం తక్కువ చేయగలుగుతున్నాం. సో మనం పాస్ట్లోకి వెళ్తే వెరీ ఫ్యూ సైంటిస్ట్ ఉన్నారు, అంటే మన భారతదేశం నుంచి. ఎందుకు వాళ్ళంటే పూర్తి నాలెడ్జ్ కానీ ఏదైనా అవన్నీ ఇన్నోవేషన్ అంటే వాళ్ళకి ఒక ఆతృత ఉండేది, ఏంటంటే ఏదైనా కనిపెడదాం చేద్దాం అని చెప్పేసి. కానీ ఇప్పుడు మన పిల్లలు ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అవకాశం దొరికింది కొంత న్యూ. పీఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రజల సమస్యల సమాచారాన్ని దళిత మహిళా సర్పంచ్ అయిన తనకు తెలియకుండా ఏకపక్షంగా చర్యలు చేపడుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ బల్లా రజనీవాణి జిల్లా పంచాయతీ అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సంబంధించి పంచాయతీలో నిర్వహించే పాలకవర్గ సమావేశం తనకు తెలియకుండా ఏర్పాటు చేసి తీర్మానాలు చేయించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న తనకు ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి గ్రామ కార్యదర్శి తనను అంటరాని వారి వలె చూస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామ సర్పంచ్ లేకుండా తీర్మానాలు ఆమోదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ గ్రామంలో జరుగుతున్న పంచాయతీ కార్యదర్శి చేస్తున్న నిర్వాహకంతో తనకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను దళితురాలను కనుక నన్ను చిన్న చూపు చూసి మీటింగ్లో కూడా అవమానపరుస్తున్నారు. మీటింగ్ ఇవాళ నేను లేకుండా మీటింగ్ జరిపించేసి వాళ్ళే నిర్ణయం చేసుకుని వాళ్ళు సెక్రటరీ గారు ఆయన శ్రీనివాసరావు నన్ను చాలా ఏడిపిస్తుగా, అది ఎప్పుడు నన్ను 2 సంవత్సరాలు పెట్టి నేను చెప్పిన పని ఏమీ చేయట్లేదు, ఆయన నాకు ఏమీ చెప్పట్లేదు. ఇవాళ కూడా నాకు అసలు ఆధారపరచలేదు, మీటింగ్ ఉందని కూడా తెలియపరచలేదు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం నవకొండవాడ గ్రామ పంచాయతీ అండి. నా భార్యని ఎస్సీ రిజర్వ్లో సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్ చేసుకున్నాం ఊరు అభివృద్ధి చేయడానికి. కానీ పంచాయతీ కార్యదర్శి చేస్తున్నట్టు కుల వ్యవస్థలో ఎక్కువ కుల వివాదాల్లో ఎక్కువ పెడుతున్నారు. కానీ సర్పంచ్ ప్రమేయం లేకుండా అజెండా రాయడం, సర్పంచ్ గారు గ్రామం మీటింగ్ అని చెప్పి గ్రామ పంచాయతీ మీటింగ్ అని చెప్పకుండా సర్పంచ్ కూడా చెప్పకుండా గ్రామ పంచాయతీ మీటింగ్ రాసి మీటింగ్ పెట్టి ఇవాళ
వేరే వార్డు నెంబర్ని అదే సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టి తీర్మానాలు చేయడం చాలా అవమానకరం. ఒక దళిత మహిళ అని అవమానించారు కాబట్టి ఒక కుల వ్యవస్థ చూపిస్తూ దీని మీద చాలా కుట్ర చేస్తూ ఉన్నారు. దీని మీద అంటే ఇది ఏంటి సార్ ఇదేనంటే ఎంపీ గారు పెట్టేయమన్నారని చెప్పేసి అన్నారు. ఆ దగ్గర రికార్డింగ్ కూడా మా దగ్గర ఉన్నాయండి అన్నీ. కానీ ఒక మహిళా సర్పంచ్ తన సీట్లో కూర్చోకుండా తన ప్రమేయం లేకుండా మీటింగ్ పెట్టడం అన్నది చాలా బాధాకరం. కాబట్టి ఇవాళ జిల్లా పంచాయతీ అధికారి దగ్గరికి వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది జిల్లాధికారి గారికి. రేపు ఎంక్వైరీ పంపించి చేస్తానని చెప్పేసి ఆవిడ అన్నది. అందుచేత ఈరోజు జరిగిన అన్యాయం, మాకు జరిగిన అన్యాయం వేరే పంచాయతీలో ఎవరికి కూడా జరగకూడదనే ఉద్దేశంతో మేము దీన్ని ఇంకా పోరాటంలోనే జరుపుతాం. శ్రీనివాసరెడ్డి అండి ఆయన పంచాయతీ కార్యదర్శి, మాదాపురం నౌకరాడికి ఇన్ఛార్జు. కానీ ఏ మీటింగ్ జరిగినా అక్కడ రమ్మంటారు, మాదాపురం రమ్మంటారు, మా సచివాలయానికి రండి అంటారు. మేము వెళ్ళాం, మా ఊరు వచ్చి మాకు అన్ని సమస్యలు చూడండి అని చెప్పేసి మేము అంటేనే ఉన్నాం. కానీ ఆయన ఉద్దేశం ఏంటన్నది తెలియదు. ఒక రాజకీయ కుట్ర లేకపోతే సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా కూడా చాలా ఆవిడ సర్పంచ్గా మానసికంగా చాలా మానసిక వేదనకు గురి చేస్తూ బెదిరింపులు కూడా ఉన్నాయి సెక్రటరీ నుండి. అంతే తక్షణం జిల్లాధికారిగా పంచాయతీ అధికారి తక్షణం దాని మీద చర్యలు తీసుకోవాలి. తీసుకునేలా ఇది నిరాహార దీక్ష కాదు, అమర నిరాహార కొనసాగిస్తాను, పోరాటం చేస్తామని చెప్పేసి మేము ప్రెస్ ముందు మేము తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల విరాళంతో కాకినాడ సాంబమూర్తి నగర్లో నిర్మించిన శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. ప్రముఖ దేవాలయాల నుండి వచ్చిన ఋత్విక్ల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగాగీత విశ్వనాథ్, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి శేఖర్, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్, పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరిగింది. యంత్రస్థాపన చేసేస్తే చేయించడం మంచిగా ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కటాక్షంతో ఈ ప్రాంతవాసులందరూ అనుభవించాలనే ఉద్దేశం చేత వైభవ వెంకటేశ్వర స్వామి అనే నామకరణంతో స్వామి ఈనాటి నుంచి పిలువబడతారు. పక్కన ఉంటారు, సహాయకులు పక్కన ఉంటారు, వేద పండితులు అందరూ లేచి నిలబడతారు. ముందుగా హోమం గరిష్టే, ఇక అందరూ హోతలు ప్రదక్షిణ ఉంటుంది. ఋత్విక్ స్వామి ఓం అందరికీ నమస్కారం. నమో వెంకటేశాయ. ఈరోజు 14వ తారీఖు ఫిబ్రవరి 2024 సామూర్తి నగర్, కాకినాడ సామూర్తి నగర్లో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు ఆచార్యుల సమక్షంలో చేయడం జరిగింది. 10:58 నిమిషాలకి ముహూర్తం ప్రకారం ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేసాం. చాలా సంతోషంగా ఉంది. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో ఈ గుడి నిర్మాణం పూర్తి చేసుకోవడం దేవుడి యొక్క అనుగ్రహంతో పూర్తి చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు సాయంత్రం కానీ రేపు నుంచి కానీ కాకినాడ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించవలసిందిగా, సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని
వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండు అంటే 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కరెక్ట్గా రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున వైజాగ్ నుంచి స్వామీజీలు వచ్చారు. పెద్ద ఎత్తున శ్రీనివాస కళ్యాణం చేయడం జరుగుతుంది. కనుక 16వ తారీఖు 4 గంటలకి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేయాలి. కనీని రీతిలోనే ఈ యొక్క కళ్యాణాన్ని స్వామివారి కళ్యాణం చేస్తున్నాను. గతంలో ఆనంద భారతిలో చేశాను. ఆనంద భారతిలో గతంలో 10,000 మంది మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ అక్కడ ప్లేస్ సరిపోదనే ఉద్దేశంతో ఈరోజు సుమారు 30,000 మందికి రంగరాయ మెడికల్ కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా లడ్డూలు వచ్చినాయి. అన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా ప్యాకింగ్ చేస్తాము. కనుక 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్కి వచ్చి అక్కడ కళ్యాణాన్ని చూస్తే ఆనందం చూస్తే. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బొమ్మంగి శ్రీ భారతి విద్యానికేతన్లో కరెస్పాండెంట్ సుంకర వీరబాబు ఆధ్వర్యంలో 425 మంది చిన్నారులతో సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాల నడుమ సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సుంకర వీరబాబు మాట్లాడుతూ మాఘశుద్ధ పంచమి రోజున విద్యా దేవత అయిన శ్రీ సరస్వతీదేవి జన్మించిన రోజు సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల్లో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి, ధారణాశక్తులు పెంపొంది మేధాశక్తితో చక్కటి విద్యావంతులు కాగలరని అన్నారు. శ్రీ భారతి విద్యానికేతన్ అభివృద్ధికి సహకరిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.